భవిష్యత్తులో రీఛార్జ్ అనే కాన్సెప్టే ఉండదు. సిమ్ కార్డ్స్ కూడా ఉండవు. అయితే మనం ఎలా కనెక్ట్ అవుతాం? అదే కదా మీ డౌట్. ఒకప్పుడు రీఛార్జ్ అంటే స్క్రాచ్ కార్డ్స్. షాప్‌కి వెళ్ళాలి, కోడ్ ఎంటర్ చేయాలి. ఇన్‌కమింగ్ కాల్స్‌కి కూడా ఛార్జీ ఉండేది. నెట్వర్క్ సిగ్నల్ చాలా వీక్‌గా ఉండేది. కాల్ డ్రాప్ అయితే మళ్ళీ ట్రై చేయాల్సి వచ్చేది. కమ్యూనికేషన్ చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సెకండ్స్‌లో రీచార్జ్ చేసుకుంటున్నాం. అన్‌లిమిటెడ్ కాల్స్, డాటా ప్యాక్స్. 4జీ, 5జీ స్పీడ్‌తో వరల్డ్ ఫాస్ట్ అయిపోయింది. వీడియో కాల్స్, స్ట్రీమింగ్ అన్నీ చాలా ఈజీ అయ్యాయి. కానీ రీఛార్జ్ రేట్స్ చాలా పెరుగుతున్నాయి. నెట్వర్క్స్ మీద ఫుల్ డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో రీఛార్జ్ ప్లాన్స్ అనే కాన్సెప్ట్ మాయమవ్వచ్చు. సిమ్ కార్డ్స్ కూడా ఉండకపోవచ్చు. డైరెక్ట్‌గా డివైసెస్ శాటిలైట్‌తో కనెక్ట్ అవ్వచ్చు. గ్లోబల్ నెట్వర్క్, అన్‌లిమిటెడ్ యాక్సెస్, నో రీచార్జ్, నో లిమిట్స్. మనం ఎక్కడ ఉన్నా ఇన్‌స్టాంట్ కనెక్షన్. ఇంటర్నెట్ ఫ్రీగా ఉండే రోజులు కూడా రావచ్చు. ఫ్యూచర్‌లో రీఛార్జ్ అవసరం ఉండదు. కానీ కనెక్షన్ ఇంకా పవర్‌ఫుల్ అవుతుంది. మీరు రెడీనా ఈ ప్రపంచం కోసం? కామెంట్‌లో చెప్పండి.